పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకునైనా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా, గడిచిన కాలం అంతా, గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి మీరు రెక్కల చాటును భద్రపరిచిన ఆయన ఈ నూతన సంవత్సరం ప్రభా, ఈ 2026 సంవత్సరంలో నాయన ఇదిగో జనవరి మొదటి రోజున ప్రభా మీ సన్నిధిలో ఈ విధంగా చేరి మేమందరూ నాయన మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ప్రభా, నీ మాటలు వినడానికి, ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నాయన మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలందరూ కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. మీ ఆత్మతో వాక్యంతో అందరూ నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వింటున్న వాక్యం ప్రతి సంవత్సరం అంతా కూడా హృదయాలు పనిచేస్తూ ప్రభా ఆత్మీయంగా ప్రతి ఒక్కరు బలపడడానికి మీరు సహాయం చేయమని, చదవబడిన వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చదువుకున్న ఈ మాటల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న మాట్లాడంటే, యేసు ప్రభువులో ఉంటే, క్రీస్తు నందుంటే దేవుడు మాట్లాడుతున్న మాట, ఎవడైనా క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనమాయెను. అంటే ప్రకటన గ్రంథం రాయబడి ఉంటే సమస్తము నూతనబడినాయి అంటే పాతవి గతించిపోతున్నాయి. పాతవి గతించిపోవాలంటే, సమస్తము నూతనంగా మన జీవితాల్లో కలగాలంటే మనం ఏం చేయాలి? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. వాళ్ళ జీవితంలో పాతవన్నీ గతించిపోతాయి. వాళ్ళ జీవితాల్లో నూతన వెలుగులు, నూతన ఆలోచనలు, వాళ్ళ జీవితంలో, కుటుంబాల్లో నూతన కార్యాలు జరుగుతాయని ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో చెబుతూ మాటలు ఇవి. అంటే మనకి జీవితాల్లో సమస్తము నూతన పరచబడాలంటే, మన జీవితాలు ఇంకా ఆత్మీయంగా బలపడాలంటే మనం ఏం చేయాలంటే, మనం క్రీస్తు నందు ఉండాలి. క్రీస్తు అందుంటే క్రీస్తు మనలో ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట మనం చూస్తే, ఆయన మనలో ఉంటే, మనం ఆయనలో ఉంటే మనకి సమృద్ధి ఉంటుందని. ఇక్కడ 5వ వచనం చూసినట్టయితే 15వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనంలో, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని దేవుడు మాట. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. దేవుడు మనలో ఉంటే, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనం ఫలించాలంటే, మన జీవితాలు నూతనపరచబడాలంటే, మన కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే మనము క్రీస్తు మనలో ఉండాలి, మనము ఆయన మనలో ఉండాలి, మనము ఆయనతో ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు సమస్తము నూతన పరచబడతాయని, మన జీవితాలు నూతన పరచబడతాయని, మన కుటుంబాలు, మన ఆత్మీయ జీవితాలు, మనం ఏమైతే అనుకుంటున్నామో, తలంచుతున్నామో అవన్నీ కూడా దేవుడు నూతన కార్యాలు మన జీవితంలో చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే క్రీస్తు మన యందు ఉండాలంటే, క్రీస్తు మన యందు ఉండాలంటే మనం ఏం చేయాలి? క్రీస్తు ఉన్నదున్న వారికి సమస్తము నూతన పరచబడతారు అన్నాడు దేవుడు. అయితే క్రీస్తు మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం ఏమి చేయాలో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఒక మాట చదువుదాం మొదటి నుంచి. అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఉండెను. రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియను ఎవడనూ చెయ్యలేడని ఆయనతో చెప్పాను. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఒక నికోదేము అనే ఒక వ్యక్తి పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే చాలా ఉన్నతమైన వాడు.
ఇజ్రాయెల్ దేశంలో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు 3 తెగలు ఉంటారు. ఈ 3 తెగలు వాళ్ళు అధికారం కలిగిన వారిగా ఉంటారు. వాళ్ళు చాలా ధనవంతులుగా ఉంటారు పరిసయ్యులు. అయితే ఈ పరిసయ్యుల్లో ఒక పరిసయ్యుడు నికోదేము అతని పేరు. ఈ నికోదేము రాత్రిపూట యేసు ప్రభు దగ్గరికొచ్చి ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడితే ఏమంటాడంటే, బోధకుడా, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని నేను నమ్ముచున్నాను. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటాడు నికోదేము పరిసయ్యుడు? అది పరిసయ్యులు సామాన్యంగా దేవుడు నమ్మరు, యేసు ప్రభువుని నమ్మరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సొంత ఆలోచనలు మేము నీతిమంతులం, మేమే అన్నీ మాకు తెలుసు అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. కాబట్టి అలాంటి వాడైనా నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, బోధకుడా, నీవు దేవుని ఎదురు నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయుచున్న సూచక్రియలు కానీ ఎవడును చెయ్యలేడు అని ఆయనతో చెబుతున్నాడు. దేవుని దగ్గర నుంచి నువ్వు దిగి వచ్చావు నేను నమ్ముతున్నాను. ఇక్కడ నికోదేము యేసు ప్రభు నమ్మి వచ్చాడు. ఏదో అనాలోచితంగా రాత్రిపూట వచ్చి ఏదో ఆయన దగ్గర తెలుసుకొని పోదాం, ఏదో మాట్లాడిపోదాం రావడం కాదు. కానీ యేసు ప్రభు దేవుని దగ్గర నుంచి దిగి వచ్చాడని, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడని నమ్మి నికోదేము యేసు బోధకుడా అని ఆయన దగ్గరకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభు ఈ నికోదేములో ఉన్న ఆలోచన ఏమిటో ఎరిగాడు. ఎందుకు నికోదేము రాత్రిపూట వచ్చి నా దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు? నేను దేవుని దగ్గర నుంచి దిగి వచ్చాను అంటున్నాడు. నేను దేవుని కుమారుని అంటున్నాడు. దేవుని దగ్గర నుంచి వచ్చాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని అంటున్నాడు నికోదేము. ఎందుకు అంటున్నాడు? ఎందుకు అంటున్నాడంటే నికోదేముకి నేను ఎవరినో తెలిసిపోయింది. నేను దేవుని కుమారుడిని అని తెలిసిపోయింది. నేను పరలోకం నుంచి దిగి వచ్చిన వాడిని తెలిసిపోయింది. కాబట్టి ఇతను ఏమడుగుతున్నాడో నాకు అర్థమైపోయిందని అప్పుడు వెంటనే అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా అంటున్నాడు. అంటే నికోదేము ఏ ఆలోచనతో వచ్చాడో, ఎందుకు వచ్చాడో యేసు ప్రభు గ్రహించి వెంటనే అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చేరలేడు అంటున్నాడు. అంటే నికోదేము ఎందుకు వచ్చాడు? దేవుని రాజ్యాన్ని చేరడానికి, దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకోవాలి నేను అని నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నట్టుగా వాక్యం అర్థం చేసుకోవాలి మనం. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, మనము కూడా దేవుని సన్నిధికి వచ్చాము. ఎందుకంటే యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్ముతున్నాం. యేసు ప్రభుకి దేవుడు తండ్రిని దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ లోకంలో గొప్ప కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తున్నాడంటే అది దేవుని వలన చేస్తున్నాడని నమ్మాం. అంటే ఆయన దేవుని కుమారుడు నమ్మి దిగి వచ్చాం. అయితే దిగి వచ్చిన దేవుడు నమ్మిన మనమేం చేయాలంటే, యేసు ప్రభు నిజంగా మన కోసం దిగి వచ్చాడని నమ్మితే మనం ఏం చేయాలంటే, అప్పుడు మన జీవితాలు ఎందుకు వచ్చాం? దేవుని రాజ్యం సంపాదించుకోవాలి మనము. దేవుని రాజ్యం సంపాదించుకోవాలంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే మాత్రం సంపాదించుకుంటాం. కానీ మరి ఎక్కడికి వెళ్ళినా దేవుని రాజ్యం చోటు మనం సంపాదించుకోలేము అని ఇక్కడ యేసు ప్రభు ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని రాజ్యానికి చేరాలంటే, లేకపోతే నిత్య జీవంలో చేరాలంటే, పరలోక రాజ్యంలో చేరాలంటే నువ్వేం చేయాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడిని మొదటగా నమ్మాలి. యేసు ప్రభు లోకానికి దిగి వచ్చాడని నమ్మాలి. చూసినట్టు దేవుని వాక్యంలో ఒక మాట, మత్తయి సువార్తలో పేతురు ఒక మాట అంటాడు. యేసు ప్రభుతో మాట్లాడుతూ పేతురు ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం చూడండి ఒకసారి. 17వ అధ్యాయంలో పేతురు అంటాడు, 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 15-16 వచనం చదువుదాం. అందుకాయన, మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పాను. దేవుని స్తోత్రించెడిద్దాం. హల్లెలూయా. సీమోను పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనతో ఉంటున్నాడంటే, సీమోను పేతురు కుటుంబాన్ని విడిచిపెట్టి సమస్తం విడిచిపెట్టేసి, వలలు విడిచిపెట్టేశాడు, వాళ్ళు ధోని విడిచిపెట్టేశారు, ఆ సముద్రంలో చేపలు పట్టే వృత్తి విడిచిపెట్టేశారు. అన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి ఆయన వెంబడిస్తున్నాడంటే, ఎందుకు వెంబడిస్తున్నాడంటే యేసు ప్రభు నిజంగా దేవుని కుమారుడు. ఏం రాస్తున్నాడు అక్కడ? నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడైన క్రీస్తు అని చెబుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు సజీవుడు ఒక దేవుని కుమారుడైన క్రీస్తువి మేము నమ్ముచున్నాం అని ఆ పేతురు విశ్వసించి నమ్మి దేవుని వెంబడిస్తున్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాట ఏమంటే, మనము కూడా ఆయన నిజంగా దేవుడు, ఆయన లోకానికి దిగి వచ్చిన దేవుడైన తండ్రి ఆయన పంపించాడు. ఈ లోకానికి దిగి వచ్చి మన కోసం వచ్చాడు. ఈ లోకంలో చేస్తున్న అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎన్నో చేస్తున్నాడు. కాబట్టి అవన్నీ తండ్రి వలన చేస్తున్నాడు.
ఆయన పంపించాడని మనము నమ్మినట్టయితే మనము కూడా దేవుని రాజ్యంలో చేరడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం క్రొత్తగా జన్మించిన వారిగా ఉంటాం. అప్పుడు యేసు ప్రభు మనలో ఉంటాడు. ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి అని రాయబడినట్టుగా అపోస్తలుడైన పౌలు, మనం దేవుని సన్నిధిలో నూతన సృష్టిగా మనం ఉండాలంటే, మన జీవితాలు నూతనంగా మార్చబడాలంటే మనం యేసు ప్రభువుని కలిగి ఉండాలి. ఎవడు నా యందు ఉంటాడో, నేను ఎవరియందు ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడని యేసు ప్రభు చెప్పినట్టుగా, మనలో దేవుడు ఉంటే మనం కూడా నూతన సృష్టిగా మారిపోతాం. మన జీవితాలు నూతన పరచబడతాయి. మన ఆలోచనలు నూతన పరచబడతాయి. ఈరోజు గడిచిన 2025 సంవత్సరం అంతా కూడా ఎన్నెన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బలహీనతలు, ఎన్నో శ్రమలు, రకరకాల సమస్యలతో ఎన్నో కుటుంబాలు బాధపడి ఉంటాయి. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, మన కుటుంబాల్లో మళ్ళీ సమృద్ధి కలగాలంటే, నూతన జీవితం రావాలంటే, ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో దేవుడు మనల్ని కాపాడాలంటే, దేవుడు మన కుటుంబంలో సమృద్ధి ఇవ్వాలంటే, లేకపోతే మనల్ని ఆశీర్వదించాలంటే, దీవించబడాలంటే మనం ఏం చేయాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మనలో ఆయన ఉండాలి. మన జీవితాలు నూతన పరచబడాలంటే దేవుడు మనలోకి వస్తే మన జీవితాలు నూతన పరచబడతాయి. కానీ లేకుంటే మన జీవితాలు ఎంత మాత్రం కూడా నూతన పరచబడవని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితం ఈరోజు వచ్చిన మనం అందరూ కూడా ఏమనుకోవాలంటే, ప్రభా, నేను గడిచిన సంవత్సరం అంతా కూడా మా జీవితం ఎలాగ ఉన్నాయి ప్రభా, మా జీవితాలు నూతన పరచబడలే. రాత్రి చెప్పుకున్నాం కదా, హబక్కూకు రాసిన ప్రవక్త, హబక్కూకు ప్రవక్త ఏమంటాడు? ఆ ప్రవక్త అంటాడు, అయ్యా, సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ మా కార్యాలు, మా జీవితాలు ఇలాగే ఉన్నాయి. మీ కార్యాలు మా జీవితంలో జరగటం లేదు ప్రభువా అని హబక్కూకు ప్రవక్త, హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం రాయబడిన మాటలు. అంటే ఏముంటున్నాడు? మా సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ మా జీవితాలు మాత్రం ఇలాగే ఉన్నాయి. మా జీవితాలు మారడం లేదు, మా ఆలోచనలు మారడం లేదు, మా కుటుంబాలు అభివృద్ధి చెందటం లేదు, అలాగే ఉన్నాయి మా కుటుంబాలు ప్రభా అని హబక్కూకు ప్రవక్త ప్రార్థన చేసినట్టుగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు మారాలంటే, సంవత్సరాలు జరుగుతుండగా మన జీవితాలు నూతన పరచబడాలంటే ఈ సంవత్సరం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు క్రీస్తును కలిగి ఉండు, యేసు ప్రభుని కలిగి ఉండు. అప్పుడు నువ్వు నూతన సృష్టిగా మారిపోతావు. అప్పుడు నీకు నూతన జీవితం దేవుడు ఇస్తాడు, నూతన ఆలోచన దేవుడు ఇస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు రాసిన, ప్రవక్త రాసిన గ్రంథం మనం చూసినట్టయితే, యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ అంటాడు అక్కడ, 36వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో ఒక మాట మనం చదివినట్టయితే 25వ వచనం, 25, 26వ వచనం చదువుదాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించే వారిగాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, మీ అపవిత్రత, మీ జీవితాలు మారాలంటే, మీ హృదయాలు బాగుపడాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు, మీ విగ్రహం వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతా పోవాలంటే ఏం చేయాలి? మీ హృదయాలు నూతన పరచబడాలి. కాబట్టి మీకు నూతన స్వభావం నేను ఇస్తాను, మీ మీద శుద్ధ జలము నేను చల్లుతాను, మీకు రక్షణ ఇస్తాను, మీకు బాప్తీసం ఇస్తాను. కాబట్టి మీ హృదయాలు నూతన పరచబడతాయి. అప్పుడు మీరు నా విధులను పాటించేవారిగా, నా కట్టడలను పాటించేవారిగా మీరు ఉంటారు అని ఇక్కడ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నట్టుగా ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఇంకా నూతన పరచబడాలంటే మన జీవితాలు ఆయన శుద్ధ జలం మన మీద చల్లబడాలి. ఆయన శుద్ధ జలం చల్లబడాలి. ఆయన ఆత్మతో మనం నింపబడాలి. ఇక్కడ నికోదేము ఆయన రాత్రిపూట వచ్చిన తర్వాత వచ్చి దేవుడితో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, ఏం మాట్లాడాడు? ప్రభా, నువ్వు దేవుని దగ్గర నుంచి దిగి వచ్చిన వాడిని నమ్ముచున్నావు, నువ్వు చేసే కార్యం దేవుని వలన చేస్తున్నావు అని నమ్ముచున్నావు, ఆయన నీకు తోడుగా ఉండని నమ్ముచు అన్నప్పుడు వెంటనే యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలంటే, ఒకడు నువ్వు జీవితం మారాలంటే, వాళ్ళ జీవితం మార్పు చెందాలంటే, దేవుని రాజ్యము చేరాలంటే కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. అవి ఏంటంటే, యోహాను సువార్తలు మనం చూస్తే 3వ అధ్యాయంలోనే అక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, అక్కడ ఏమి చేస్తే దేవుని రాజ్యం సంపాదించుకుంటారు? కంటిన్యూ చేయమా మాట. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని
నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని రాజ్యంలో చేరాలంటే ఎలా చేరాలి? ఇప్పుడు దేవుడు యేసుప్రభువు మాట్లాడుతున్నాడు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో చేరలేడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అన్నప్పుడు నికోదేమంటున్నాడు, అయ్యా దేవుని రాజ్యం చేరాలంటే కొత్తగా జన్మించాలంటున్నావు కదా! కొత్తగా జన్మించాలంటే ముసలివాడు మరలా చిన్న పిల్లాడుగా అయిపోయి మరలా తల్లి గర్భంలో జన్మించాలా? అంటన్నప్పుడు కాదు కాదు. కొత్తగా జన్మించటం అంటే పెద్దవారు చిన్నవారు అవ్వటం కాదు కానీ హృదయాలు మార్చుకోవటం, మీ జీవితాలు మార్చుకోవటం. మీ జీవితాలు మారాలంటే ఏం చేయాలి? వాడు కొత్తగా జన్మించాలంటే దేవుడు మాట్లాడు, నువ్వు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఒకడు నీటి మూలంగా జన్మించడం అంటే నీటి మూలంగా అంటే బాప్తీసం పొందటం. దేవుడు మాట్లాడి యెహెజ్కేలు గ్రంథంలో రాయబడినట్టుగా శుద్ధ జలం మీ మీద చల్లుతున్నాను అన్నట్టుగా ఇక్కడ నీటి మూలంగా ఒకటి జన్మించాలి. నీటి మూలంగా జన్మించుంటే బాప్తీసం పొందటం, నీటిలో మునిగి లేచిన తర్వాత నీ పాపాలు ఏవైతే ఉంటాయో, నీ ఆలోచన అపవిత్రత ఏమైతే ఉంటుందో అవన్నీ కొట్టివేయబడతాయని ఒకడు నీటి మూలంగా జన్మించాలి. నీటి మూలంగా జన్మించడం అంటే ఏదో పాస్టర్ గారు ఇస్తున్నారులే అని చెప్పి చెరువులోనో లేకపోతే ఇంకో సముద్రంలోనో ఏడో నదుల్లోనో మునిగి లేవడం కాదు. మన ఆలోచనలు ముందుట మార్చుకోవాలి. మన హృదయాలు మార్చుకొని అప్పుడు మనం నీటిలో మునిగినప్పుడు మన జీవితంలో మన పాపాలన్నీ కూడా నీటిలో సమాధి చేయబడతాయి. అంటే జల సమాధి చేయబడతాయి. ఇంకా అవి కూడా ఇదే జ్ఞాపం చేసుకోకుండా అవన్నీ సమాధి చేయబడతాయి. మనం తిరిగి నీటిలో నుంచి మరలా లేచినప్పుడు మన జీవితంలో ప్రశాంతంగా ఉంటాయి. నీకు ఒక మాట నేను చెప్పగలను ధైర్యంగా ఏమిటంటే, ఒక సేవకుడిలో ఈ ఊరు వచ్చి ఈ గ్రామం వచ్చాడు. ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి ఒక సేవకుడు వచ్చాడు. సేవకుడు వచ్చిన తర్వాత అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. అప్పుడు నేను త్రాగుతూనే ఉన్నాను, ఇంకా ఆ లోక సంబంధించిన అలవాట్లతోనే ఉన్నాను. అప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసేటప్పుడు కూడా తాగే ఉన్నాను నేను. అయితే అలాంటి పరిస్థితులు నేను వెళ్ళినప్పుడు ఆయన నా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా తల మీద చేయి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు నాకు ఇంత నేను సొంతంగా పోలేదు కానీ నన్ను పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేయించుకున్నప్పుడు నేను వెళ్ళి అతని ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ దేవుని సేవకుడు నాకంటే చాలా చిన్నవాడే. ఎప్పుడైతే నా తల మీద చేయి ప్రార్థన చేశాడో ఆ రాత్రి అంతా కూడా ఒక ఉదయం లేచేసరికి నా ఆలోచనలన్నీ మారిపోయాయి. అప్పుడు దాకా తాగాను, అప్పుడు దాకా వ్యర్థమైన అలవాటు ఉన్నాయి, రకరకాల వ్యసనాలు అలవాటు అన్నీ నాలో ఉన్నాయి. అన్నీ ఉన్న నేను ఆ రాత్రి ప్రార్థన చేసిన తర్వాత ఉదయం లేచిన తర్వాత నా ఆలోచన మారిపోయి నూతన జీవితం వచ్చింది. నా మనసంతా తేలికైపోయినట్టుగా, నా హృదయం అంతా మారిపోయినట్టుగా, ఓకే ఈ ఆలోచన చేద్దామన్నా, అరే నేను ఇది చేశాను కదా, ఇది అసహ్యమైన పని చేశాను కదా, ఈ అపవిత్రమైన పనులు చేశాను కదా, అనే విధంగా నా హృదయం అంతా కూడా మార్పు చెందినట్టుగా నాకు ఆలోచన అంటే నా ఆలోచన అంతా మారిపోయింది. ఇక పాతవి నాకు జ్ఞాపకం రావట్లేదు. అవి జ్ఞాపకం వచ్చినప్పుడు అయ్యో నేను ఇలా చేశానా, నేను దేవుడిని దుఃఖపెట్టానా, దేవుడిని ఇంత అవమానపరిచిన ఇంతకాలం నేను పోగొట్టుకున్నానే అనవసరంగా, ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు నా జీవితంలో వ్యర్థమైపోయినాయే, ఆ జీవితం ఇప్పుడు నూతన పరిచాడు దేవుడు నాకని ఒక ఆలోచన నాకు వెంట ఎప్పుడైతే కలిగిందో ఆ ఉదయకాలం నుంచి ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్దాం, ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, ఎప్పుడు నేను ఆయన దగ్గర మోకరించి నన్ను మార్చిన దేవుడు, నాకు నూతన జీవితాన్ని ఇచ్చిన దేవుడిని నేను ఘనపరచాలి, నేను ఆరాధించాలి, నేను స్తుతించాలి అని ఆ ఆలోచన ఎప్పుడెప్పుడు అంటే అది గురువారం బుధవారం జరిగింది. అది ఆదివారం కోసం ఎలా ఎదురు చూస్తున్నానంటే ఏదో మంచి నా కోసం ఏదో దాచి ఉంచినట్టుగా, ఎవరో పెద్ద బహుమతి దాని కోసం దాచి ఉంచినట్టుగా, దానికోసం ఎదురు చూస్తున్నట్టుగా ఆదివారం కోసం అలా ఎదురు చూశాను నేను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ సేవకుడు ప్రార్థన చేసినందువల్ల నా జీవితం అలాగ మారిపోయి ఎప్పుడు ఆదివారం వచ్చిందని, ఆదివారం వచ్చినప్పుడే అంతకుముందు బైబిల్ పట్టుకోవాలంటే భయపడేవాడిని. అంతకుముందు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్దామంటే వెళ్ళేవాడిని కాదు, పండగప్పుడు వెళ్ళేవాడిని కాదు, ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. అలాంటి పరిస్థితిలో నేను బైబిల్ పట్టుకుని అందరూ చూసేలా నేను బైబిల్ పట్టుకొని పోవాలి, నన్ను అందరూ చూడాలి, బైబిల్ పట్టుకున్నది నేను మార్పు ఇచ్చింది అందరూ చూడాలి నన్ను అని ఒక ఆలోచన సంతోషంతో నేను ఎవరు చూసినా ఏమనుకున్నా పర్వాలేదని బైబిల్ తీసుకుని దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే మన హృదయాలు నూతన పరచబడాలంటే దేవుని సన్నిధికి రావాలి, దేవుని సేవకులుగా ప్రార్థించుకోవాలి, నీటి మూలముగా మన బాప్తీసం పొందాలి. వెంటనే నీటి మూలంగా నేను బాప్తీసం పొందాను. వేరే సేవకుని తీసుకొచ్చి నాన్నగారు వేరే సేవకుని తీసుకొచ్చి నాకు బాప్తీసం ఇచ్చారు. నాకు కుమార్తె సౌమ్యకు ఒకసారి ఇద్దరికి బాప్తీసం ఇచ్చారు.
అలాగ నీటి మూలక బాప్తీసం పొందిన తర్వాత వెంటనే ఇక ఆలస్యం చేయలేదు. నేను దేవుడిని ఇక ఎరిగిన తర్వాత ఎందుకు ఆలస్యం చేయాలి? ఇక ఆయన సమస్తం విడిచిపెట్టేసాను. ఇక అన్నీ విడిచిపెట్టేసాను. ఎందుకు ఆలస్యం చేయాలి నేను? అని ఒక ఆలోచన వచ్చి వెంటనే బైబిల్ కాలేజీకి వెళ్ళటం జరిగిపోయింది. బైబిల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ బైబిల్ కాలేజీలో దేవుడు ఘనంగా మంచిగా నన్ను వాడుకున్నాడు. అక్కడ వాడుకున్నాడు. కొన్ని కొన్ని పరిచర్యలో వాడుకున్నాడు. మంచిగా నన్ను ఆత్మీయంగా పెంచాడు దేవుడు అక్కడ. గొప్ప గొప్ప దైవజనులు వచ్చి బోధించినప్పుడు ఆ మాటలన్నీ నేను తీసుకున్నాను. అంతకుముందు ఏమీ నాకు తెలీదు. బైబిల్‌లో అసలు ఏమీ తెలీదు. ఎన్ని పుస్తకాలు ఉంటాయో, ఎన్ని గ్రంథాలు ఉంటాయో ఏమాత్రం తెలీదు నాకు. అక్కడ కూర్చున్నవాడు అన్నీ చెబుతూ ఉంటే వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండేవాడిని. కొద్ది రోజుల్లోనే నాకు అన్నీ కూడా చదవటము, తీరా చివరికొచ్చేసరికి తెలిసిన వారు బాగా అన్నీ నెరిగిన వారి కంటే ఫస్ట్ క్లాస్ వేరే వాళ్ళకొస్తే సెకండ్ క్లాస్ నాకొచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఎగ్జామ్‌లో సెకండ్ క్లాస్ వచ్చేది నాకు. అలాగ నేను ఆసక్తి కలిగి ఎందుకు ఆలస్యం చేయాలి ఇంకా? దేవుడిని ఎరిగిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, బాప్తీసం పొందిన తర్వాత ఎందుకు ఆలస్యం చేయాలి ఇంకా? అన్నీ విడిచిపెట్టేసాం. ఈ లోకంతో నాకేం పని ఇంకా? అని ఆలోచన, అంటే నూతన హృదయము, నూతన ఆలోచన నాకొచ్చేసినాయి. ఇప్పుడు చాలామంది నన్ను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. కొన్ని కొన్ని గ్రామాలు వెళ్ళినప్పుడు, "అరే! నువ్వు మార్పు చెందావా?" మన భగవాన్ దాస్ పాస్టర్ గారు వాళ్ళు గుడివెల్లపాడు అని వెళ్తే, ఆ పాస్టర్ గారు విజయ భగవాన్ దాస్ అమ్మ గారు వెళ్తే, అక్కడ వాళ్ళు నా గురించి ఏదో సందర్భం వచ్చి చెప్పారంట. "వాడా మస్తాన్ అనేవాడా? వాడు మారాడా? మేము నమ్మాలా?" అంటున్నారంట. అంటే అంతగా వాళ్ళు నన్ను వ్యర్థంగా చూశారు నన్ను. "అలాంటి వాడు మారాడా?" అని అయ్యగారితో అన్నప్పుడు, అయ్యగారు వచ్చి మాతో ఇట్టన్నారు, "నీ గురించి చెప్పాం ప్రభుదాస్, నువ్వు మారావంటే వాళ్ళు నమ్మడం లేదు." అంటే గొప్ప సాక్ష్యం అని దేవుని సేవకురాల ద్వారా వాళ్ళ సంఘంలో చెప్పారు నా గురించి. అంటే ఏదో నేను పెద్దవాడినని కాదు, ఏదో నన్ను గనపరుచుకోవడం కాదు, కానీ ఒక జీవితం మారాలంటే మనం కొన్ని విడిచిపెట్టాలి. మనకు కొన్ని కావాలంటే, దేవుని రాజ్యం మనకు కావాలంటే కొన్ని లోక సంబంధించి విడిచిపెట్టాలి మనం. వాటితో మనకు సంబంధం ఉండకూడదు ఇంకా. కాబట్టి నూతన పరచబడాలి. ఒక కొత్తగా జన్మించాలంటే వాడు ఏం చేయాలి? నీటి మూలముగా బాప్తీసం పొందాలి మొదటిగా. రెండవదిగా ఆత్మ మూలముగా బాప్తీసం పొందాలి. నీటిలో మునిగి లేచాం, బాప్తీసం పొందాం, దేవుడి సేవకులు బాప్తీసం ఇచ్చారు. అది సగమే. ఇంకా ఆత్మ మూలంగా బాప్తీసం పొందాలంటే దేవుని ఆత్మతో మనం నింపబడాలి. దేవుని ఆత్మతో నింపబడటం అంటే అది సామాన్య విషయం కాదు. మనం ఎంతో ప్రార్థించాలి. యేసు ప్రభువు నీటి మూలంగా బాప్తీసం పొందాడు. యేసు ప్రభువే లోకానికి వచ్చి ఆయన మనకి మాదిరి చూపించడానికి. ఎందుకంటే యేసు ప్రభు బాప్తీసం పొందటం ఏంటి అనుకోవచ్చు మనం. ఆయన పొందటం కాదు, ఆయన దేవుడే. 100% దేవుడైన 100% మానవుడిగా వచ్చాడు. ఎందుకు తీసుకున్నాడంటే మనకి మాదిరి. మీరు ఇలా చెయ్యండి, మీరు ఇలా చేస్తే మీరు కూడా దీవించబడతారు, మీరు కూడా దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటారు అని. యేసుప్రభు బాప్తీసం పొందిన తర్వాత వెంటనే పరిశుద్ధాత్మ ఆయన మీదకి పావురం వలె దిగిపోయింది. వెంటనే కొన్ని రోజులు, దాదాపు 40 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థించాడు ఆయన. అంటే ఆత్మ బలం పొందుకోవటానికి. ఎందుకంటే బాప్తీసం పొందిన తర్వాత శోధకుడు ఎక్కువ, అంటే సాతాను శోధన ఎక్కువైపోయింది. సాతాను భయంకరంగా శోధిస్తూ ఉంటాడు. నీకు రకరకాల పోయిన ఆలోచనలు పెడుతూ ఉంటాడు. ఎందుకు ఇవి విడిచిపెడుతున్నావు? ఇది తీసుకో నువ్వు. ఇవి ఉంటే నువ్వు బాగుంటావని సాతాను నిన్ను నాశనం చేయడానికి రకరకాల ఆలోచనలు పెడుతుంటాడు. కాబట్టి ఆ ఉపవాసం రోజులు కూడా ఇది ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మంచి మంచి ఆలోచనలు, కోరికలు అన్నీ పుట్టిస్తూ ఉంటాడు. అన్నీ పుట్టిస్తున్నా కానీ, అరే నా దేవుడు నాకు తోడుగున్నాడు, నువ్వు ఎన్ని మాకు అవసరం లేదు అని మన మైండ్ అంతా, ఆలోచన అంతా దేవుని వైపే ఉంచి 40 రోజులు అలాగే ప్రార్థన, 40 రోజులని కాదు, మన ఇష్టం, ఉండగలిగిన రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన చేసినప్పుడు వెంటనే కూడా దుష్టుడైన వాడు చివరి రోజులు వచ్చేసరికి వాడు దూరం అయిపోతాడు. మనం శోధించడం మానుకొని నేను ఓడిపోయాను అని వాడే వెళ్ళిపోయి దూరం వెళ్ళిపోతాడు. కాబట్టి ఈరోజు ఒకడు నీటి మూలముగాను, ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో చేరలేడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండోది మనం చూసినట్టయితే రాత్రికాలం కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆ కాలము శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా నేను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ మరొక రెండవదిగా అంటున్నాడు, మీరు పరలోక రాజ్యంలో చేరాలంటే చిన్న బిడ్డల వలె మీరు ఉండాలి.
చిన్న బిడ్డల మనస్తత్వం ఎలా ఉంటుందో అలాంటి మనస్తత్వంతో మీరు ఉండాలి. అప్పుడే మీరు పరలోక రాజ్యం చేరాలంటే మీరు మార్పు నొంది పెద్దవారు చిన్నవారు అయిపోవడం కాదు కానీ నికోదేము అన్నట్టుగా నేను పెద్దవాడిని ముసలివాడిని కదా మళ్ళీ చిన్న పిల్లవాడిని అయిపోయి తల్లి గర్భంలో పోవాలి నేను అన్నట్టుగా కాదు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు మీరు పరలోక రాజ్యం చేయాలంటే మార్పు చెందాలంట. హృదయాలు మార్పు చెంది చిన్న బిడ్డల లాంటి స్వభావం కలిగిన వారుగా మీరు ఉంటే అప్పుడు మీరు పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకుంటారు అని దేవుడు మాట్లాడు. చిన్న బిడ్డలు ఎలా ఉంటారు మనకు తెలుసు, అందరికి చిన్న బిడ్డలు ఉన్నారు. చిన్న బిడ్డలు అందరికీ తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఎలాంటి మనస్తత్వం ఉంటారు. వారు మనల్ని కొట్టినా వాళ్ళు తిరిగి కొట్టలేరు, వాళ్ళని తిట్టినా వాళ్ళు మనల్ని తిట్టలేరు, ఏం చేసిన వాళ్ళు తిరిగి మనల్ని ఏం చేయలేరు. అంటే అంత తగ్గింపు కలిగిన వారిగా, అంత విధేయత కలిగిన వారిగా చిన్న బిడ్డల వలె ఉంటే మార్పు చెందితే మీరు పరలోక రాజ్యంలో చేరలేరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే అలాంటి మంచి మనస్సు మనం కలిగి ఉంటే మనం పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకుంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వెంటనే గమనించినట్టయితే ఈ శిష్యులు అడిగినట్టుగా దేవుడు వాళ్ళకి సమాధానం పెట్టి చెప్పినట్టుగా మనము చిన్న బిడ్డల వల్లే తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉంటాడు. కాబట్టి మనం అందరూ కూడా ఈరోజు దేవుని సన్నిధికి ఎందుకు వచ్చామంటే ఏదో కొత్త సంవత్సరం కదా, ఏదో కొద్దిసేపు కూర్చొని పోతామని రావడం కాదు. కానీ దేవుడు ఎందుకు నడిపించాడంటే మనం దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి, దేవుని రాజ్యంలో చోటు ఎందుకంటే ఈ లోకంలో మనం ఎప్పుడు ఈ లోకంలో మరణిస్తామో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతామో మనకు తెలియదు. మనకి ఎవరికైనా తెలుసా నేను పలానా రోజు చనిపోతాను తెలుసు ఎవరికన్నా? ఎవరికి తెలియదు. దేవుడికి తెలుసు, అవన్నీ కూడా ఆయన లెక్కలో రాయబడి ఉంటాయి. కాబట్టి మన చావు ఎప్పుడో తెలియదు, కాబట్టి మన మరణం ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి మనం అందరూ కూడా పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలని ముందుగా ఆలోచన చేసుకొని మనము దేవుని సన్నిధికి వచ్చాం. వచ్చిన మనం ఏం చేయాలంటే నీటి మూలంగా బాప్తిసం పొందాలి నేను, ఆత్మ మూలంగా బాప్తిసం పొందాలి నేను, అప్పుడే నేను దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకుంటాను అని ఒక మాట, ఒక తీర్మానం మనం చేసుకోవాలి. కాబట్టి ఈ కొత్త సంవత్సరం ఈ మొదటి రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో నీలో ఏమైతే ఇంకా దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి ఆయాసకరమైనది నీ హృదయంలో ఏమైతే ఉందో, ఇవి దేవునికి నచ్చవు నాలో ఉన్నాయి అని అనుకున్నావో అవి ఈ సంవత్సరం ఈ మొదటి రోజు నువ్వు తీసివేసుకున్నావంటే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడిని దీవిస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం అంతా ఒకటి తర్వాత ఒకటి దేవుడు తీసివేసి నీ హృదయాన్ని మంచి హృదయంగా మారుస్తాడు. మంచి హృదయంగా మార్చి నికోదేము హృదయం మారిపోయింది. నికోదేము దేవునితో మాట్లాడిన తర్వాత కొంతకాలం దూరం అయిపోయాడు. ఇకన రహస్యంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, రహస్య శిష్యుడిగా ఉన్నాడు ఈ నికోదేము. చివరు ఎప్పుడు వచ్చాడంటే యేసుప్రభు చనిపోయిన తర్వాత, సిలువలో మరణించిన తర్వాత యేసుప్రభుని సిలువ మీద నుంచి దించేటప్పుడు అప్పుడు కొంత బోళమును అంటే అత్తరు లాంటివి తీసుకొని వచ్చి యేసుప్రభుకి దేహానికి రాయటానికి అప్పుడు మరలా అంటే దేవుడు నిజంగా ఆయన దిగివచ్చిన దేవుడు, దేవుని కుమారుడు, దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. యేసుప్రభు అని పేతురు ఎలాగైతే నమ్మాడో నువ్వు దేవుని కుమారుడు అని క్రీస్తు అని నమ్మాడో అలాగ నమ్మినట్టుగా ఈరోజు మనము కూడా దేవుణ్ణి నమ్మినట్టయితే, దేవుని హృదయాలు చేర్చుకున్నట్టయితే మనము కూడా నీటి మూలంగా బాప్తీసం పొందినట్టయితే, ఆత్మ మూలంగా బాప్తీసం పొందినట్టయితే మన దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన హృదయంలో ఆయాసకరమైన తీసివేసుకుంటే, ఆయనకు వ్యతిరేకమైన మన హృదయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసివేసుకుంటే మన హృదయం నూతన పరచబడిద్ది. నూతన జీవితం దేవుడు మనకిస్తాడు, నూతన ఆలోచన ఇస్తాడు, మన కుటుంబాన్ని నూతన పరుస్తాడు దేవుడు అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి మనం ఉన్నట్టయితే, దేవుడు తగ్గించుకున్నట్టయితే, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఇంకా వివరించిన సమయం కాదు కానీ మనల్ని మనం తగ్గించుకున్నట్టయితే దేవుడు మనల్ని హెచ్చించేవాడిగా ఉంటాడు, ఆయన బిడ్డలుగా మార్చుకున్న వాడిగా ఉంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనం మనం చూసినట్టయితే అక్కడ రాయబడిన మాట అంటే ఎవరు ఆయన బిడ్డలుగా అంగీకరిస్తాడు దేవుడు? ఎవరిని అంగీకరిస్తాడంటే 1:12 చదవమ్మా. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన్ని ఎంతమంది అంగీకరిస్తారో వారందరిని కూడా దేవుడు అంట ఆయన పిల్లలుగా అనుమతిస్తారంట, ఆయన పిల్లలుగా అంగీకరిస్తారంట. ఆయన కూడా మనం ఆయన అంగీకరిస్తే ఆయన మనల్ని అంగీకరిస్తాడు, ఆయన పిల్లలుగా అంగీకరిస్తాడు. అప్పుడు మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన పిల్లలుగా మనం ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి పౌలు అన్నట్టుగా పాతవి గతించును సమస్తము నూతనమైను అని చెప్పినట్టుగా మన జీవితాల్లో ఇంకా సమస్తము కూడా నూతనపరచబడాలి. ఆయన్ని ప్రేమించే వారిని దేవుడు ఎక్కడ విడిచిపెట్టే దేవుడు కాదు.
ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు ఆయన. కాబట్టి మనం ఏమైతే ఆలోచనతో ఉన్నామో, చదువుకునే బిడ్డలు కావచ్చు, లేకపోతే యవ్వన బిడ్డలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, లేదా కుటుంబాన్ని నడిపించుకునే యజమానులు కావచ్చు, యజమానురాండ్రు కావచ్చు, మీ ఆలోచనలో ప్రభా ఈ సంవత్సరము మా కుటుంబం ఇలా ఉండాలి, నా బిడ్డలందరూ నీ సన్నిధికి రావాలి, లేదా నా కుటుంబం ఇలా అభివృద్ధి చెందాలి, ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారి ఆలోచనలన్నీ నెరవేర్చబడాలంటే దేవుడు అంటున్నాడు, నాలో మీరు ఉండండి. క్రీస్తు అన్న అంటే ఎవరైతే నాలో ఉంటారో వాళ్ళు నూతనంగా ఉంటారో అని దేవుడు మాట్లాడినట్టుగా మనం కూడా ఆయన్ని కలిగి ఉంటే మన జీవితాలు నూతన పరచబడతాయి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని విడిచిపెట్టినట్టయితే అవి మన దేవుడిని సంపాదించుకుంటామని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నట్టుగా మనం కూడా ఇంకెవరైతే రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నారో, మేము గడిచిన ఉపవాస ప్రార్థనలో కూడా మేము చాలా ప్రార్థించాం. ప్రభా నూతన సంవత్సరంలో కొంతమంది రక్షణ పొందాలి, కొంతమంది బాప్తీసాలు పొందాలి ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైనా బాప్తీసాలు పొందాలంటే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదో ముందు చెప్పినట్టుగా నీటిలో మునిగి లేవటమే కాదు అని కాకుండా, నా ఆలోచనలు నా జీవితాన్ని మార్చుకొని నేను నూతన పరచబడుతున్నాను, నాకు నూతన జీవితం కావాలి, యేసులో నేను జీవించాలి, ఆయన నా యందు ఉండాలి, నేను ఆయన యందు ఉండాలి అని ఒక తీర్మానం చేసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా బాప్తీసం పొందాలని దేవుని నామములో మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే మనం ఏదో దానికోసం సంవత్సరాలు ఆలోచించాల్సిన అవసరం లేదు. నెలలు సంవత్సరాలు ఆలోచించాల్సిన అవసరం లేదు. బాప్తీసం పొందాలంటే నువ్వు ఆలోచన మార్చుకుంటే చాలు. ఐగుప్తు దేశం నపుంసకుడు ఉన్నాడు. ఇథియోపియా దేశం నీగ్రో జాతి వాళ్ళు. ఆ ఇథియోపియా దేశం నపుంసకుడు ఒక ఫైనాన్స్ మినిస్టర్, రాణి కింద, కందాకి అనే రాణి కింద ఫైనాన్స్ మినిస్టర్. ఆయన దేవుని ఎరిగిన వాడు కాదు. ఎందుకు ఆలోచన వచ్చింది దానికి, దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించాలని ఆలోచన వచ్చింది. ఇది అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం రాయబడిన మాటలు ఉంటాయి. అయితే ఆయన ఇథియోపియా దేశం నుంచి యెరూషలేం ప్రాంతం వెళ్తూ ఉంటాడు. రథం వేసుకొని రథంలో కూర్చొని వెళ్తూ ఉంటాడు. మంత్రి కాబట్టి రథం ఉంది, రథంలో వెళ్తూ ఉంటాడు. వెళ్ళి యెరూషలేంలో దేవుని ఆరాధించుకొని మళ్ళా తిరిగి వస్తూ ఉంటాడు. తిరిగి వచ్చేప్పుడు ఏం చేస్తాడంటే, బైబిల్లో సంబంధించిన ఒక యెషయా గ్రంథం అనేది ఒక పుస్తకం ఉంటుంది. ఇప్పుడైతే మన బైబిల్ అన్ని మంచిగా అన్ని పుస్తకాలు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో అలాగ మన బైబిల్ లేదు. విడివిడిగా పుస్తకాలు ఉంటాయి. ఏ గ్రంథం చుట్టబడి ఉంటాయి. ఆ చుట్టబడిన గ్రంథాలు తీసుకొని చదువుకోవటమే అలాగ ఉంటాయి. అది యెషయా గ్రంథం తీసుకొని రథంలో కూర్చొని చదువుకుంటూ వస్తూ ఉంటాడు. చదువుకుంటూ వస్తున్నప్పుడు దేవుడు ఫిలిప్పు అని దైవజనుడితో మాట్లాడి, ఫిలిప్పు నువ్వు పోయి ఆ ఇథియోపియా దేశానికి సంబంధించిన ఒక మంత్రి వస్తున్నాడు, కాబట్టి అతను యెషయా గ్రంథం చదువుతున్నాడు కానీ ఆయనకు అర్థం కాదు కదా, కాబట్టి నువ్వు వెళ్ళి అతనికి చెప్పు అని ఫిలిప్పుతో దేవుడు మాట్లాడినప్పుడు ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్ళి రథానికి అడ్డం పోయి రథంతో పాటు ఈయన పరిగెత్తుకుంటూ పోతున్నాడు. ఫిలిప్పు కూడా పరిగెత్తుకుంటూ పోయి, అయ్యా నువ్వు ఏమి చదువుతున్నావు, గ్రహిస్తున్నావు అని అడుగుతున్నాడు. ఫిలిప్పు దేవుని సేవకుడు అడుగుతున్నప్పుడు అతను పైనుండి చదువుకుంటూ, అయ్యా చదువుతున్నాను కానీ నాకేం అర్థం కావట్లేదు, ఇది ఎవరు రాశారు, ఇది యెషయా గ్రంథం రాసినట్టుగా ఉంది, మరి యెషయా తనను గురించి రాశాడా, ఎవరిని గురించి రాశాడో అర్థం కావట్లేదు నాకు, ఎవరైనా చెప్పబోతే నాకు ఎలా అర్థమైందయ్యా అన్నాడు. వెంటనే రథం ఆపమన్నప్పుడు రథం ఆపాడు. ఫిలిప్పుని దైవజనుడిని ఎక్కించుకొని ఆ రథం మీద కూర్చోబెట్టుకున్నాడు. రథం మీద కూర్చోబెట్టుకుని వెంటనే దానికి సంబంధించిన అర్థం చెబుతూ ఉన్నాడు. అక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం రాయబడిన మాటలు ఉంటాయి. అక్కడ గొర్రె వలె తల వంచుకున్నాడు, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో అలాగ మౌనంగా ఉన్నాడు. ఆయన మన కోసం లోకానికి వచ్చాడు, సిలువేయబడ్డాడు, మరణించాడు, తిరిగి లేచాడు, శ్రమలు పొందాడు, మన కోసం గాయపరచబడ్డాడు అని ఇవన్నీ రాయబడినప్పుడు అంటాడు, ఈ ఎవరి గురించి యెషయా ఆయన గురించి రాసుకున్నాడా లేకపోతే వేరొకరి గురించి రాశాడా అన్నప్పుడు, ఇది యేసు ప్రభువుని గురించి రాశాడయ్యా, ఇది యేసు ప్రభు లోకానికి దిగి వచ్చి గొర్రె వలె తల వంచుకొని బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో అలా మౌనంగా ఉండి మన కోసం గాయపరచబడ్డాడు, సిలువేయబడ్డాడు, మన కోసం శ్రమ పొందాడు, ఈయన యేసు ప్రభు అన్నప్పుడు పోతూ వెంటనే ఆపాడు. వెంటనే రథం ఆపమన్నాడు. ఎందుకు రథం ఆపాడని చూస్తే పక్కన నీటి కొలను ఉంది. నీటి కొలను ఉన్నప్పుడు వెంటనే ఆలస్యం చేయలేదు. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, మనం బాప్తీసం పొందాలంటే ఎన్నో సంవత్సరాలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ఐగుప్తు నపుంసకుడు ఆయన మంత్రి పోతూనే దేవుడి మాట విన్నాడు. ఆ రథం ఆపమన్నాడు. పక్కన నీటి కొలను ఉంది. వెంటనే దిగి నాకు బాప్తీసం ఇవ్వడానికి అభ్యంతరం అన్నాడు. నీకు నన్ను బాప్తీసం నాకు అని దైవజనుడితోటి మాట్లాడినప్పుడు ఆ దేవుని సేవకుడు ఫిలిప్పు అంటాడు, నీ హృదయాన్ని నువ్వు మార్చుకున్నావా,
నువ్వు యేసు ప్రభుని దేవుని కుమారుడు నమ్ముతున్నావా? నువ్వు నమ్మినట్టయితే నీకు బాప్తీసం ఇస్తాను నేను దైవజనుడు అన్నప్పుడు వెంటనే నేను నమ్ముతున్నాను ఆయన దేవుని కుమారుడు యేసు ప్రభు అని ఈ లోకానికి దిగి వచ్చాడు, నేను నమ్ముతున్నా. ఆ మాట చదువు ఒకసారి. చెప్పుకోవడం అంటే చదివితే మంచిగా మనకు అర్థం అవుతుంది. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో త్రోవలో వెలుచుండగా వచ్చినప్పుడు ఆ, ఇవిగో నీళ్ళు నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నీ పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక మంత్రి, సామాన్య మనిషి కాదు, మనలాంటి మనిషి కాదు, ఒక మంత్రి, ఆర్థిక మంత్రి, ఆయన ఫైనాన్స్ మినిస్టర్, ఆయన అంటున్నాడు, నాకు బాప్తీసం ఇవ్వు, నేను ఈ యేసు ప్రభుని దేవుని కుమారుడిని నేను విశ్వసిస్తున్నాను అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే ఇలా చెప్పావు కాబట్టి అభ్యంతరం లేదు కాబట్టి బాప్తీసం ఇస్తున్నానని దేవుని సేవకుడు బాప్తీసం ఇచ్చి వెంటనే ఆయన సంతోషంగా ఆయన దేశం వెళ్ళిపోయాడు. ఆ దేవుని సేవకుడు మరలా ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇంతకీ మాటలు మాట్లాడుతున్నాడంటే మన బాప్తీసం పొందాలంటే సంవత్సరాలు ఇక వచ్చే సంవత్సరం తీసుకుందాం, లేకపోతే వచ్చే సంవత్సరం తీసుకుందాం, నెలలో తీసుకుందాం అనుకోవాల్సిన అవసరం లేదు. నీకు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడంటే, నీకు ఆలోచన మారిందంటే నేను తీసుకోవాలి, నాకు ఈ లోక సంబంధించిన వాటి మీద నా మనస్సు పోయింది, నా దేవుడు కావాలి, నా కుటుంబం కావాలి, నా దేవుని సంఘం కావాలి, సంఘంతో నేను కలిసి ఉండాలి అని ఒక ఆలోచన నీకు వచ్చిందంటే నువ్వు తీసుకోవచ్చు, అభ్యంతరం లేదు. నీకు దేవుని సేవకులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు కాబట్టి ఎప్పుడే దానికి ఒక ముహూర్తం అవసరం లేదు. గురువారం, మంగళవారం, ఆదివారం ఏ ముహూర్తం అవసరం లేదు. ఏ రోజు ఏ సమయం నీకు అనిపించిందో ఆ సమయం తీసుకోవచ్చు. కాబట్టి అలాగే ఎందుకు మాట్లాడుతుంది, ఎవరైనా చాలామంది బాప్తీసం పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకోసం చెబుతున్నాను. మీరు బాప్తీసం పొందాలంటే దేవుని సొంత రక్షణగా అంగీకరించండి. మీ జీవితాలు నూతన పరచబడతాయి, మీ ఆలోచనలు మారిపోతాయి. ఒక మంచి జీవితాన్ని ఇప్పుడు నేను ఉండాలనుకోండి, మరలా చెప్పుకుంటున్నాను నా గురించి. నేనున్నాను, ఇప్పుడు నేను దేవుడిని నమ్ముకున్నాను, నేనేమి నశించిపోలేదు, నేనేమి ఇంకా నా కుటుంబం వెనకబడిపోవటం లేదు. ఇంతకుముందు ఇంకా సంపాదించేవాడిని, ఏదో పని చేసి సంపాదించేవాడిని, ఇప్పుడు సంపాదించడం కొన్ని లేకపోయినప్పటికీ సంతోషంగా దేవుల్లో ఉన్నాం. కుటుంబం అంతా ఆనందంగా ఉన్నాం. ఇంతకుముందు త్రాగుతూ గోల చేస్తూ గొడవగా కుటుంబం అంతా గందరగోళంగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉన్నామో కుటుంబం అంతా సంతోషంగా, తిన్నా తిరగపోయినా సంతోషంగా ఉన్నా. కుటుంబాల్లో సంతోషం మనకు కావాలి. ఏదో మనం సంపాదించుకొని కూడబెట్టుకొని కాదు, కానీ కుటుంబంలో సంతోషంగా ఉండాలంటే దేవుడిని అంగీకరించాను కాబట్టి నేను ఈ విధంగా మన కుటుంబం సంతోషంగా ఉన్నాం. లేకుంటే సంతోషం అనేది ఉండేది కాదు మన కుటుంబంలో. కాబట్టి ఇది గమనించండి. మనం అందరూ కూడా అదే ఆలోచన చేయాలి. దేవుడు నమ్మకండి, దేవుడు మీకు మంచి కుటుంబాలు, మంచి జీవితాలు మీకు ఇస్తాడు. మీ భర్తలు మారుస్తాడు, మీ భార్యలు మారుస్తాడు, లేదా మీ బిడ్డలు మారుస్తాడు. కుటుంబం అంతా రక్షణ పొందండి. కాబట్టి దేవుని వెంటనే గమనించినట్టయితే మన మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరం పొందాలని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చూస్తే మన మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుతామని దేవుడు మాట్లాడుతున్నాడు. మనస్సు మార్చుకోవాలి. పాత జీవితం, మునుపటి ఆలోచన తీసివేసుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక చూసినట్టయితే 3వ అధ్యాయంలో, నేను ముగించబోతున్న ఒక 5-10 నిమిషాలు చెప్పి ముగిస్తాను నేను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి మనం చదువుకున్నట్టయితే అక్కడ కొన్ని మాటలు చదువుదాం. భూమి మీద ఉన్న మీ అవయములను, జారత్వమును, అపవిత్రతను, కామాతురతను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుని. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నూతన స్వభావం ధరించుకోవాలంటే మనము ఆ దేవుని సృష్టిగా మనం మారిపోయి నూతన స్వభావం మనం ధరించుకోవాలంటే కొన్ని విడిచిపెట్టాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నది. ఏమిటంటే జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయడి. వాటి వల్ల ఇంకా మనం చూస్తే కింద
కోపము, ఆగ్రహము, చాలా మందిలో ఈ కోపము, ఆగ్రహం అనేది ఇంకా నిలిచే ఉంది. దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, ఈ జాగ్రత్తగా వినండి ఈ మాటలు. మీ నోట బూతులు అని వీటిని విసర్జించండి మొదటిగా. అబద్ధాలు విసర్జించండి. చాలామంది దేవుని సన్నిధికి వచ్చి రక్షణ పొందిన వాళ్ళు కూడా బూతులు మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి దేవుడు వింటున్నాడు కాబట్టి మనుషులు వినకపోయినా కానీ దేవుడు వింటూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ మంచిది కాదు మనకి. మనం నూతన పరచబడిన వారివి. దేవుడు మాట ఏమంటున్నాడు ఇక్కడ? మీరు నూతన పరచబడి ఉన్నారు. నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు మీరు. మీరు నవీన స్వభావం ధరించుకున్నారు కాబట్టి ఇవన్నీ మన నోటిని రాకూడదు. ఇవన్నీ మనం చేయకూడదు అని దేవుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా కొలస్సైన సంఘంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవుడిని ఎరిగిన వారి నోటి మనం ఆశీర్వాదకరమైన మాటలు, దీవెనకరమైన మాటలు, దేవుని వాక్యానుసారమైన మాటలు మాత్రం రావటానికి ప్రయత్నించండి. ఒకసారి పోవాలంటే పోవు నాకు తెలుసు. ఎందుకంటే ఒకసారి మానుకోలేం ఏది కూడా. ఏది మానుకోలేం. ఒక బూతులు కాదు, ఒక మాటలు కాదు, ఒక అలవాటు కాదు, ఏది మానుకోలేం. కాకపోతే దేవుడిని ఎరిగి ఉంటే, దేవుని వాక్యం వింటూ ఉంటే మన జీవితం ఆయన మారుస్తూ ఉంటాడు. ఒక్కొక్కటి మనం తీసివేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం నవీన స్వభావం ధరించుకొని ఉన్నాం కాబట్టి ఇవన్నీ మీకు మంచిది కాదని కొలస్సీ సంఘంతో మాట్లాడుతున్నట్టుగా ఈరోజు మనతో అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి వింటున్న మాటలన్నీ కూడా మన జీవితాలు మార్చుకుంటూ క్రొత్తగా మనం జన్మిస్తేనే దేవుని రాజ్యంలో మనం చేరలేమని దేవుడు నికోదేముతో మాట్లాడినట్టుగా క్రొత్తగా జన్మిద్దాం, కొత్తగా మన ఆలోచనలు మార్చుకుందాం. దేవుని రాజ్యం అంటే ఏదో కాదు, కానీ దేవుని రాజ్యం అంటే రోమీయులు రాసిన పత్రికలో ఒక రాయబడినతో మాట చూడండి. ఒకసారి 14వ రోమీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయము 14వ అధ్యాయం. దేవుని రాజ్యం అంటే 17 వచనం. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే ఏదో భోజనం చేయటం, తాగటము, తినడం కాదు, కానీ దేవుని రాజ్యం అంటే ఏమిటి? నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము దేవుని రాజ్యం అంటే. ఇవి మన కుటుంబాల్లో ఉంటాయి. ఇవి మన కుటుంబాల్లో ఉంటే మనం దేవుని రాజ్యం సంపాదించుకున్నట్టే మనం కూడా. కాబట్టి తినడము, త్రాగటం ఇవి కాదు, కానీ దేవుని రాజ్యం అంటే మనం నీతి కలిగిన వారిగా, సమాధానం కలిగిన వారిగా, దేవుని ఆత్మ కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు మనం కూడా అలాగే మన జీవితాలు మార్చుకొని, ప్రభా మేము కూడా నైనా మా జీవితాలు మార్చుకుంటున్నాం నాయన, సమాధానం కలిగిన వారిగా మేము ఉండాలి ప్రభా అని మనం అందరూ కూడా దేవుని సన్నిధిలో ఒక మాట చదివి నేను ముగిస్తాను. ఒక రిఫరెన్స్ చదివి నేను ముగిస్తాను. అందరూ కూడా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచ్చిన మనం చదువుకుందాం. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, మరియు నేను యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉన్నది. పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చును చూసి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజల యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనా ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన దేవుడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిస్తున్నారని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమైనవి, నిజమయ్యున్నవి కనుక రాయమని నాతో చెప్పుచున్న. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, అంతటి నేను కొత్త ఆకాశం కొత్త భూమిని నేను చూశాను. మొదటి ఆకాశం గతించిపోయింది, మొదటి భూమి గతించిపోయింది. ఇక సముద్రం కానీ ఏమీ భూమి మీద లేవు. అంత ఆకాశం కొత్త భూమి ఉంది కాబట్టి అని సమస్తము నూతనమైనగా నేను చేసి ఉన్నాను యేసు ప్రభు మాట్లాడుతున్నాడు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఆ రాజ్యము కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆయన ఈ రాజ్యం పరిపాలన చేస్తాడు. ఆయనే రాజుగా ఈ లోకానికి దిగి వస్తాడు. 1000 ఏళ్ళు పరిపాలన అప్పుడు ఉంటుంది, కొన్ని యుగాలు పరిపాలన అప్పుడు ఉంటుంది.
అంటే ఈ లోకం అంతా గతించిపోయిన తర్వాత ఈ ఆకాశం వస్త్రం వల్లే మడిచిపోయినట్టుగా, పుస్తకం వల్లే మనసు మడవబడి వెళ్ళిపోయింది. భూమి కూడా కనపడకుండా పోతుందని, ఆ పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి, భూమి మీద అన్నీ కాలిపోతాయని, అప్పుడు ఇవన్నీ పోయిన తర్వాత నూతన ఆకాశము నూతన భూమి దేవుడు సృష్టిస్తాడు. ఆ సృష్టించిన తర్వాత ఆయనే భూమిని పరిపాలించే రాజుగా దిగి వస్తాడు. అప్పుడు మనం అందరూ కూడా ఆయన పరిపాలన కింద మనం ఉంటాము అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ అంటే, ఆయన వారి కన్నుల నుంచి ప్రతి బాష్పవిందు తుడిచివేస్తాడంట. మరణం ఉండదు, దుఃఖమైన, ఏడుపైన, వేదన కూడా ఏమీ ఉండదు అని ఇక్కడ దేవుడు ఆయన పరిపాలనలో, అంటే ఆయన కింద మనం ఉంటే, ఆయన్ని మనం చేర్చుకుంటే, మన హృదయాల్లో చేర్చుకుంటే మనలో దుఃఖాన్ని తీసివేస్తాడు, మన దేవుడు ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ మన హృదయాల్లో తీసుకొని నూతన పరచబడదాం, రక్షణ పొందుదాం, బాప్తీసాలు పొందుదాం. రక్షణ పొందిన వారు ఇంకా మనం ఆ దేవునిలో ఉన్నాం కాబట్టి, ఆయన బిడ్డలుగా ఆయన నవీన స్వభావం ధరించుకున్నాం కాబట్టి, ఆ ఆలోచనతో ఉండి నేను నవీన స్వభావం ధరించుకున్నాను, నేను రక్షణ పొందాను కాబట్టి నా జీవితానికి నేను సరి చేసుకోవాలని ఈ రోజు, ఈ మొదటి రోజు, ఈ 2026 సంవత్సరం మొదటి రోజున అందరూ కూడా ఒక తీర్మానం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఎలా మనం ముందు కొనసాగాలో, ప్రభా నేను ఈ సంవత్సరం అంతా మీ సన్నిధికి వస్తానయ్యా, ఈ సంవత్సరం అంతా నేను ఎక్కడ కూడా నా జీవితాన్ని వ్యర్థపరుచుకోను, నేను నా మాటలకు తగ్గించుకుంటాను ప్రభా, నీ సన్నిధికి వస్తూ మిమ్మల్ని కనపరిచేవాడిగా నేను ఉంటాను ప్రభా అని అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించే వారికి మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఓ పాట పాడతాం. అలాగే దేవుని రాజ్యం ఎలాగ ఉంటుంది, దేవుని రాజ్యంలో ఏముంటుంది, ఏముంటాయి, ఏమి కలిగి ఉంటారు అని ఒక పాట ద్వారా పాట పాడాలని నేను ఆశపడుతున్నాను. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును అని పాట పాడుతుండు. అందరూ వచ్చిన వాళ్ళు నాతో కలిసి కూడా మీరు పాట పాడవచ్చు. చప్పట్లు దేవుని కనపరుస్తూ, నా యేసు రాజ్యము అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యము అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం, నా యేసు రాజ్యము అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. అందులో నేను నివసింతును. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం దేశం లేని రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. నా యేసు రాజ్యం, నా యేసు రాజ్యము అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. అందులో నేను నివసింతును. హల్లెలూయా, స్తుతులున్న రాజ్యం
యేసే సర్వాధిపతి అయిన సత్యరాజం. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్యరాజ్యం. ప్రేమ శాంతి సమాధానం ఉన్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం ఉన్న నిత్య రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం, నా యేసు రాజ్యము అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును, అందులో మనము నివసింతును, అందులో మనము నివసింతుము, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యము అందమైన రాజ్యం, అందులో నేను చింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.